అరే ఏమాయరా ఆర్డర్ పెట్టి ఇంతసేపాయే ఇంకా రాకపాయే నీ అవ్వ 10 నిమిషాలలో తెస్తామని గప్పాలు కొడతారు పావు గంట అయినా పత్తకు లేకపాయే ఏ గన్లు ఎందుకు చేసినవురా ఇవాళ తెస్తామంటారు సాయంత్రం కాగానే సారీ సార్ డెలివరీ కాలేదు పొద్దుగాలు ఇస్తామంటారు అరే నేను అడ్రస్ కరెక్ట్గానే పెట్టినబ్బా తప్పని చూపిస్తుందేంది అని అంటుంటారు మనం దీనికే ఇంత కింద మీద అయితే అవి మనకు తెచ్చేటోళ్లకు ఇంకెన్ని తిప్పలు ఉండాలి అగో గందుకే గీ సౌలతి గిగ్ వర్కర్ల బిల్లు క్యాబినెట్ లో ఓకే అయ్యింది. ఇక అసెంబ్లీలో పెట్టుడు చట్టం చేసుడే 4 లక్షల మందికి ఫాయిదా అవుతుంది. మళ్ళా రాజస్థాన్ కర్ణాటక రాష్ట్రాలలో ఎట్లా చేస్తున్నారో చూసి అంతకంటే ఎక్కువ లాభం అయ్యేటట్టు మన బిల్లు తయారైంది అనుకొచ్చిండు లేబర్ మంత్రి వివేక్ వెంకటస్వామి సారు. భరోసా ఇస్తట్టు ఒక సంక్షేమ బోర్డు గిన పెడతారట. ఒక బోర్డు ఫామ్ చేసి దీంట్లో గిగ్ వర్కర్స్ యూనియన్, అగ్రిగేటర్స్, గవర్నమెంట్ సెస్ కలెక్ట్ చేసినప్పుడు గిగ్ వర్కర్స్కి మెడికల్ ఇష్యూస్ అన్న కానీ యాక్సిడెంటల్ డెత్లో ఏదైతే సెస్ ప్రకారంగా మనం వారికి ఫెసిలిటీస్ కల్పించవచ్చు. కంపెనీలకు వచ్చే ఆమ్దాన్ మీద వెల్పర్స్ వేసేస్తారట. గా పైకం తోటి మనోళ్ళ మంచి చెడ్డలు అరుచుకుంటారు అన్నట్టు. అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ అయితే కార్మికులకు కొండంత అండ. ఇప్పటిక 10 గంటలు 12 గంటలు పని చేపిస్తామంటే నడవది. రూల్ ప్రకారం 8 గంటలే డ్యూటీ, ఎక్కువ చేపించుకుంటే ఓటి. గట్లనే పానం చూస్తే అయితే మంచి దవాఖాన చూపించుకునే సౌలత్ ఉంటది. ఇంకేం కావాలో గిగ్ వర్కర్లతో మీటింగ్ పెట్టి అవి కూడా చేస్తామన్నాడు మంత్రి సారు. ఒక ఆఫీసర్ని పెట్టి వీరు గిగ్ వర్కర్స్ సమస్యలు ఏమున్నాయి పరిష్కరించడానికి ఈ యాక్ట్ కూడా ఈ ఫెసిలిటీ ఉంది. స్విగ్గీ, జొమాటో, అమెజాన్, ఫ్లిప్కార్ట్, బిగ్ బాస్కెట్, క్యాబ్ డ్రైవర్లు, ఊబర్, ఓలా, ర్యాపిడో బైకర్లు గిసొంటి పనులు చేసేటోళ్లకు మస్తు ఎక్కరకు వస్తుంది. ఇప్పటిదాకా మనోళ్ళని ఎవ్వరు పట్టించుకోలే, ఏం జరిగినా అడిగేటోళ్ళు లేకుండిరు. మరి ఇక ఈ బిల్లు అసెంబ్లీలో పాస్ కాగానే గిగ్ వర్కర్లకు కూడా మంచి రోజులు వస్తాయి అన్నట్టు.